మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతను మరింత పటిష్టం చేయడమే ఆంధ్రప్రదేశ్ పోలీస్ రూపొందించిన శక్తి యాప్ ప్రధాన ఉద్దేశమని పొదలకూరు ఎస్ఐ శివరాకేష్ తెలిపారు. పొదలకూరులోని విజ్ఞాన్ జూనియర్ కాలేజీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఏపీ పోలీస్ శక్తి యాప్ అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళలు, విద్యార్థినులు భయపడకుండా వెంటనే SOS సదుపాయాన్ని వినియోగించి పోలీసులకు సమాచారం అందించవచ్చని తెలిపారు. శక్తి యాప్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేయడం, ఫ్యామిలీ కౌన్సిలింగ్ సేవలు పొందడం, సురక్షిత ప్రయాణం, అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించడం వంటి పలు సేవలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. అంతకుముందు శక్తి టీం సభ్యులు యాప్ను మొబైల్లో డౌన్లోడ్ చేసుకునే విధానం, రిజిస్ట్రేషన్ ప్రక్రియ, అత్యవసర సమయంలో వినియోగించే విధానాన్ని ప్రదర్శన ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో శక్తి టీం ఏఎస్ఐ సుబ్బరాజు, శామ్యూల్, పోలీస్ కానిస్టేబుల్ రంగయ్య, సుప్రియ, మస్తాన్, మల్లి, కళాశాల కరెస్పాండెంట్ సుధాకర్ రెడ్డి, ప్రిన్సిపల్ సుబ్బారావు, అకాడమీ డీన్ చల్లా కృష్ణ, చంద్రశేఖర్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. లక్కీగా గాడ్స్ గ్రేస్ నేను ఆ లిస్ట్లో ఉండేవాడిని కాదు. ఉండని వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే గేమ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఎంజాయ్ చేయడం తెలియదు, బయట ఎట్లా ఉండాలో తెలీదు. అంటే స్టడీస్ పరంగా యాక్టివ్గా ఉండేవాళ్ళు, వేరే స్పోర్ట్స్ యాక్టివిటీ ఇది ఉండేది. కానీ బయట ఈ ఆవారాలు కొంచెం దూరంగా ఉన్నప్పుడు నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. మీరందరూ రేపు ఉద్యోగాలు చేస్తుంటారా, మీ అందరికి నేను ఉద్యోగం ఇస్తుంటానని చెప్పి బయట ఆవారాగా తిరిగేవాడు. అరే కొంచెం హాస్యాస్పదంగా అనిపించేది. చేస్తూ ఉంటాడు. ఆ పొద్దు చదువుకుంటే ఏదో ఒక ఉద్యోగం చేసుకున్నాడు కదా, వేరే ఏమరా అంటే లేదు అట్లాగే తయారైపోతుంటారు. సో ఈ వద్దు, ఈ కబుర్లు వద్దు. ఇవి చెడు చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. రోడ్ సేఫ్టీకి సంబంధించి 4 పాయింట్స్ ఎస్పీ మేడంకి సంబంధించి ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ కానీ, నాన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ కానీ అవుతూ ఉన్నాయి. ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ ఎందుకు అవుతున్నాయంటే మేజర్లీ మనకి వితౌట్ హెల్మెట్ మనం ట్రావెల్ చేస్తూ ఉన్నాం, మైనర్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ ఇలాంటివి చేస్తూ ఉన్నాం. సో మీరు స్టూడెంట్స్గా ఇప్పుడు మంచి అలవాట్లుగానే నేర్చుకొని ఉంటే రేపొద్దున బయట తిరిగే సమాజంలో పెద్దవాళ్ళు ఎవరైతే జాబ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి మళ్ళీ కొత్తగా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేర్పే పరిస్థితి రాదు. సో అందుకే నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పాను, మొక్కై వంగనది మానయ్య వంగునా అని చెప్పి. మరి ఈ వయసులో మంచి అలవాట్లు, మంచి బుద్ధులు నేర్చుకోకపోతే 18 తర్వాత నేర్చుకుంటారు అనేది అయితే కొంత సత్యదూరంగా ఉంటుంది. సో ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించి మీ ఇంట్లో పేరెంట్స్కి కూడా చెప్పండి. అర్థమైందా? అందరూ సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా చూసారా? యాక్సిడెంట్స్ గురించి ఒక పాయింట్ చెప్తారు. ఇందా మాస్టర్ గారు చెప్పారు, మీ ప్రిన్సిపల్ గారు ఏం చెప్పారు? మనం పొద్దున్న లెగిస్తే చాలా విషయాలు చూస్తాం, మంచి చూస్తాం, చెడు చూస్తాం. అవునా? మనం ఏం గ్రహించాలి? మంచిని మాత్రమే గ్రహించాలి. అబ్బా నాకు 2 కనిపించాయి, 2 గ్రహిస్తానంటే ఎవరికి నష్టం? ఎస్, మన చుట్టూ చెడు కూడా ఉంటుంది, ఉండదని మనం చెప్పట్లేదు. 100% మంచి చెడులు 2 ఉంటాయి. ఏది పిక్ చేసుకోవాలనే చాయిస్, ఏది పిక్ చేసుకోవాలనే కాన్షియన్స్ ఖచ్చితంగా నీకే ఉండాలి. అర్థమైందా? నువ్వు ఏది పిక్ చేసుకున్నావు అనే దాన్ని బట్టి నీ ఫ్యూచర్ ఉంటుంది. సో నీ ఫ్యూచర్ ఎలా ఉండాలి అనేది నీ ఆలోచన బట్టి ఉంటుంది. కాబట్టి దాన్ని ఎవరు బ్లేమ్ చేయడానికి లేదు. నీ ఫ్యూచర్ నీ చేతుల్లోనే ఉంది, నువ్వే బిల్డ్ చేసుకోవాలి. అర్థమైందా? సో ఇంట్లో పేరెంట్స్కి కూడా చెప్పండి. అందులో సన్ ఆఫ్ సత్యమూర్తిలో నాకు బాగా నచ్చిన ఒక సంఘటన ఏంటంటే, ఒక యాక్సిడెంట్ అయ్యి అతను రోడ్డు మీద పడి చనిపోతాడు. అప్పుడు చెప్తాడు, యాక్సిడెంట్ అయ్యి ఒక మనిషి రోడ్డు మీద పడి చనిపోవడం అని అంటే ఆ మనిషి పని చనిపోవడం కాదు, ఆ కుటుంబం రోడ్డు మీద పట్టమని చెప్పని చెప్తాడు. అవునా కదా? న్యూస్ చూసారా? రీసెంట్గా 8th క్లాస్ అబ్బాయి 9th క్లాస్ అమ్మాయి వెళ్ళిపోయారట. నమ్మకూడదు. ఎలా జరుగుతున్న సిచ్యువేషన్ అనేది తెలుసుకోవాలి. నెల్లూరులో కూడా జరిగింది. నెల్లూరు డిస్ట్రిక్ట్లో కూడా సేమ్ 9th క్లాస్ అబ్బాయి కాలేజ్ ఫ్రెండ్స్ కావచ్చు, లేదు రిలేటివ్స్ కావచ్చు, ఎవరున్నా కూడా మీరు కాలేజ్ నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, ఫొటోస్ ఏమన్నా సెల్ఫీస్ తీసుకోవడం, ఇలాంటివి కూడా చేయకండి. మీరు ఈరోజు సరదాగా తీసుకున్న సెల్ఫీయే రేపు మీకు ఇబ్బంది అవుతుంది. ఎక్కువ టైం స్పెండ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఫీలింగ్స్ అనేవి చేంజ్ అవుతాయి. రిజర్వ్డ్గా ఉండండి. ఇంట్లోంచి బయటికి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా తోడు తీసుకెళ్ళడం నేర్చుకోండి. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లును బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.